అందరికీ నమస్కారం. విషయం ఏంటంటే మనం ఈ మధ్యకాలంలో ఎక్కువగా జెమిలీ ఎలక్షన్స్ అని మనం ఎక్కువగా వింటున్నాం. నేను చిన్న ప్రయత్నం చేస్తున్నాను, మీరు వింటే మీకు అర్థమైపోద్ది. అయితే ఇప్పుడు ఏదైతే మనకి ప్రెజెంట్ ఉందో ఈ గవర్నమెంట్, సెంట్రల్లో బీజేపీ గవర్నమెంట్ ఉందో, వాళ్ళు అనుకున్నది ఏంటంటే దేశం మొత్తం కూడా ఎలక్షన్స్ ఒకేసారి జరగాలి అని అలా అనుకుంటున్నారు. స్టేట్ టు స్టేట్ సెపరేట్ టైమ్స్లో కాకుండా జరిగితే ఒకేసారి ఒకే దేశం ఒకే ఎలక్షన్ అనే రకంగా వాళ్ళు నినాదాన్ని తీసుకొస్తున్నారు. దానికి ఎందుకు అలా రావాలి, ఒకేసారి ఎలక్షన్స్ ఎందుకు జరగాలి అని వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఇలా స్టేట్ టు స్టేట్ ఎవరికి వాళ్ళ డేట్స్లో వాళ్ళు నిర్వహించుకోవడం వల్ల ఖర్చు ఎక్కువ అవుతుంది అనేది వాళ్ళు చెప్పేది. ఒకేసారి ఎలక్షన్స్ అన్నీ జరిగిపోతే ఎలక్షన్స్కి అయ్యే ఖర్చు కొంచెం తగ్గుతుంది, బడ్జెట్లో కొంచెం అమౌంట్ మిగులుతుంది అని మన గవర్నమెంట్ ఏదైతే రూలింగ్లో ఉందో వాళ్ళు ఊహిస్తున్నారు. దాని ప్రకారం ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకి అమెరికా ఉందనుకో, అమెరికాలో మనలాగా స్టేట్ టు స్టేట్ ఏమి ఉండదు, ఎలక్షన్స్ ఉండవు. అక్కడ కంప్లీట్ అన్ని స్టేట్స్ కలిపి ఒక ఎలక్షన్ జరిగిపోద్ది. ఇక్కడ కూడా అలాగే చేయాలని వీళ్ళ ఆలోచన. ఓకే, దాన్ని అలా జరిగితే ఒకేసారి జరిగితే ఆ ఎలక్షన్స్ మనం ఏమంటామంటే జెమిలీ ఎలక్షన్స్ అంటాం. అయితే ఇది అనుకుంటే అయిపోద్దని కాదు, దీనికి కూడా ఒక చట్ట సవరణ బిల్లు ఒకటి పాస్ చేయాలి. అది 129వ చట్ట సవరణ బిల్లు అంటాం. ఆ సవరణ బిల్లు లోక్సభలో ప్రవేశపెడతారు. ఆల్రెడీ మన మేఘవాల్ గారు దాన్ని లోక్సభలో ప్రవేశపెట్టారు మొన్న మంగళవారం. మొత్తం 343 మంది వ్యక్తులు ఉంటారు లోక్సభలో. ఉన్నప్పుడు అక్కడ కూడా అంటే ఓటింగ్ జరుగుతుంది, ఎవరికి ఇష్టం లేదు ఈ జెమిలీ ఎలక్షన్స్ అని. అలా అన్నప్పుడు మన ఎన్డీఏ ఏదైతే కూటమి ఉందో, ప్రభుత్వం ఉందో, దీనికి ఇంకా ఉన్న పొత్తులో ఉన్నవన్నీ కూడా బాగానే వాళ్ళు కావాలి, జెమిలీ ఎలక్షన్సే కావాలని వాళ్ళు ఓటేశారు. దీనికి అపోజిషన్లో ఉన్న పార్టీస్ ఏవైతే ఉన్నాయో, ఈ కాంగ్రెస్ అని దాంతో సహా ఇంకొన్నవన్నీ కూటమిలో ఉన్నవన్నీ వాళ్ళు వద్దు అని రకంగా వాళ్ళు ఓట్లు వేశారు. ఇలా 200 ఓట్లు జెమిలీ ఎలక్షన్స్ కావాలని వచ్చాయి. ఇంకా మిగతా 143 ఓట్స్ ఉన్నాయి కదా, అవి వద్దు అని వచ్చాయి. అయితే 200 ఓట్లు వచ్చాయి కదా, 143 కంటే 200 ఎక్కువే కదా అని చెప్పేసి జెమిలీ ఎలక్షన్స్కి మనము రెడీ అయిపోవడం అనేది కాదు. దీనిలో ఉన్నది ఏంటంటే 229 ఓట్లు రావాలి కంపల్సరీ. దాన్ని ఏమంటామంటే మొత్తం లోక్సభలో ఉన్న ఓట్లన్నీ దానిలో 2/3 వంతు ఓట్లు రావాలి. వస్తేనే ఇంకా ఏ థాట్ లేకుండా కూడా వాళ్ళు ముందుకు వెళ్ళిపోవచ్చు. అలా ఇది జరగలే అంటే ఇంకొక 29 ఓట్లు ఇంకా సరిపోలేదు, ఇంకా రావు అవి, వాళ్ళు అపోజిషన్ కాబట్టి. ఇప్పుడు ఏం చేయాలి, దీన్ని ఎలాగైనా ముందుకు పంపించాలంటే వీళ్ళు ఏం చేస్తారంటే ఇంకొక జాయింట్ పార్లమెంట్ కమిటీ అని ఇంకోటి ఏర్పాటు చేస్తారు తాత్కాలికంగా, జేపీసీ అంటాం. దానికి ఏంటి మళ్ళీ ఎవరు వస్తారంటే రాజ్యసభలో సభ్యులు వస్తారు, అలాగే లోక్సభలో సభ్యులు వస్తారు. అది ఎలా ఫామ్ అవుతుందంటే లోక్సభ నుంచి వచ్చిన మెంబర్స్ ఫర్ ఎగ్జాంపుల్ 10 మంది అయితే రాజ్యసభలో వచ్చినటువంటి సభ్యులు 5 మంది వస్తారు. ఇలా ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అంటే రాజ్యసభ లోక్సభ కలిపి సభ్యులు వస్తారు అక్కడికి. మళ్ళీ అక్కడ కూడా లోక్సభ నుండే సభ్యులు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. సో అంటే అక్కడ లోక్సభ నుండి ఎక్కువ వస్తారు కదా అని చెప్పేసి మళ్ళీ ఈ ఎవరైతే ముందు ఓకే అన్నారో అని అదే వచ్చేసినటువంటి అవకాశం ఉండకపోవచ్చు. అక్కడ కూడా ఈ భిన్నమైనటువంటి వాతావరణం ఏర్పడవచ్చు. అక్కడ కూడా ఒకవేళ అంతమంది అంటే మెజారిటీ ఆఫ్ పీపుల్
జమిలీ ఎలక్షన్స్ కి ఓకే అని ఓటు వేస్తే కనుక ఇది ఇంకా ముందుకు కొనసాగే అవకాశం ఉంటుందని చర్చనీయాంశం. ఇంకోటి ఏంటంటే, ఒకవేళ ఇది జరిగితే ఎప్పటి నుంచి జమిలీలో ఎలక్షన్స్ ఉండొచ్చు అంటే, వస్తున్న 2029లో అవుతుందా అంటే కాదు. ఇది వచ్చే అవకాశం ఎప్పుడుదంటే 2034కి వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ డిఫరెంట్ స్టేట్స్ డిఫరెంట్ ఇయర్స్లో వాళ్ళకి 5 years గడుస్తూ ఉంటుంది. మనకు ఒకసారి అయితే తెలంగాణకు ఒకసారి, లేదా వేరే మధ్యప్రదేశ్ ఇంకొకసారి. ఇవన్నీ కూడా రేపు 29 సార్వత్రిక ఎన్నికలు అయిపోయిన తర్వాత 34 వచ్చినప్పటికీ ఏం జరుగుద్దంటే, ఇంకా కొన్ని స్టేట్స్లో గనక, రాష్ట్రాల్లో గనక ఇంకా ఆ పరిమిత కాలం ఏదైతే 5 years ఇంకా అవ్వకపోయి ఉంటుందో, అప్పుడు రాష్ట్రపతి పాలనని ఏర్పాటు చేసి ఆ గ్యాప్లో అక్కడి నుంచి రాబోయే 34 ఎలక్షన్స్ జమిలీలో ఉండే అవకాశం ఉంటుంది. ఇది జమిలీ ఒక 6 నిమిషాలు 7 నిమిషాల్లో మీకు అర్థమయ్యే రీతిలో నేను చెప్పాలనుకున్నాను. ఒకవేళ మీకు ఇది ఒక యూజ్ఫుల్గా అయి ఉంటే, లేకపోతే మీకు నచ్చుంటే నన్ను సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ధన్యవాదాలు.